ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. క్రీస్తునామమున చాలా తెలియజేస్తున్నాను. మరి యొక్క పరిశుద్ధ వారంలో మనం ఉంటున్నాము. మరి హోలీ వీక్ అని ఈ వారం అంటారు. మరి ఈ హోలీ వీక్ లో మనం 7 సిలువలో పలికిన 7 మాటలు కూడా మనం ధ్యానిస్తాం. ప్రతిరోజు 2 వాక్యాల ద్వారా మనకి దేవుని వాక్యంలో ధ్యానించి మనం ముందుకు సాగుదాము. మరి మొదటి మాట దేవుడు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు వారు పలికిన మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయించినారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అంటున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా రెండో మాట చూసుకున్నట్టే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు మొట్టమొదటి పలికిన మాట క్షమిస్తానంటున్నాడు. మీరేం చేస్తున్నారు? ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే క్షమాపణ జీవితం లేకుండా ఎన్నో జీవితాలు ఈ లోకంలో జీవిస్తున్నారు. కానీ ఉన్న దినాన చూసుకున్న మగడాల గారి వైఫ్ కూడా మరి క్షమించండి ఎవరైతే ఏ యొక్క తప్పు చేశారో అని ఆ మాట పలికింది. అలాంటి గొప్ప మనసు మనకు కూడా ఉండాలి. దేవుడు యేసు ప్రభు వారు క్షమించాడు. అదే రీతిగా మనం కూడా మన కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో క్షమాపణ కలిగి జీవించాలి. అదే రీతిగా ఒకవేళ నువ్వు పాపం నుండి విడిపించి రక్షించి ఒప్పుకున్నట్టయితే దేవుడు రెండో మాటలు ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరిదోషిలో ఉంటావు అని అంటున్నాడు. చనిపోయాక నీ జీవితం ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి బ్రతుకున్నప్పుడే నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటే ఆయన పరలోక రాజ్యాన్ని నువ్వు వారసులు అవుతాడు. దేవుడు ఈ 2 మాటల ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.